తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అంటే 2023 ఎన్నికల నేపథ్యంలో పుడమి టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిందితులుగా ఆరోపించబడ్డటువంటి వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఖైదీలకు ఓటు హక్కు ఉందా లేదా, పూర్తి స్థాయిలో శిక్ష పడ్డ ఖైదీలకు కూడా ఓటు హక్కు ఉంటుందా లేదా అంటే దీనిపైన ప్రత్యేక కథనానికి పుడమి టీవీ ఒక చర్చ కొనసాగిస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపుగా 5,50,000 మందికి పైగా ఖైదీలు జైళ్ళలో ఉన్నారు, వివిధ జైళ్ళలో ఉన్నారు. అందులో 70% మందికి పైగా ఖైదీలు నేరారోపణ చేయబడ్డటువంటి వాళ్ళు, అంటే నిందితులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 6,222 మంది ఖైదీలు ఉంటే అందులో దాదాపు 70% పైగా ఖైదీలు నేరారోపణ చేయబడ్డ వాళ్ళు, అంటే జ్యుడిషియల్ కస్టడీలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ కొన్ని కేసులలో ఏదైతే ఒకే కేసుకు సంబంధించినటువంటి విషయంలో కొందరికి బెయిల్ వచ్చి బయటికి పోగా కొందరు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ నిందితులుగా ఆరోపించబడ్డటువంటి వాళ్లకు ఓటు హక్కు ఉంటుందా లేదా? ఇప్పటి ఎన్నికలలో సాధారణంగా మనం ఎన్నికల ప్రక్రియను కనుక చూసినట్లయితే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక పోలింగ్ బూతులు ఉంటాయి, వాటిల్లోకి ఓటు వేస్తారు. అదే ఉద్యోగులైతే, లేకపోతే ప్రభుత్వ సేవా రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా, లేకపోతే ప్రత్యేక ఓటు వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఇతర పద్ధతులు ఉన్నాయి. మరి ఖైదీలకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవసరం ఉందా లేదా అనేది ఒక చర్చ. దీనికి సంబంధించినటువంటి విషయంలో మనకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2 సెంట్రల్ జైల్స్ ఉంటాయి, అదేవిధంగా 33 సబ్ జైల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక మహిళా జైలు ఉంది, అదేవిధంగా బాలలకు సంబంధించినటువంటి బాలలకు సంబంధించిన హాస్టల్తో కూడినటువంటి ఒక జైలు ఉంది, అదేవిధంగా ఒక ఓపెన్ జైలు ఉంది, అలాగే 4 స్పెషల్ జైల్స్ ఉన్నాయి. అంటే మొత్తంగా చూసినట్లయితే 7 జిల్లా జైల్స్ ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళల్లో 6,222 మంది ఖైదీలుగా ఉన్నారు. అందులో రిమాండ్ ఖైదీలు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి మనకు అంటే న్యాయ శాస్త్రంలో ఒక పట్టున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా న్యాయశాస్త్రం పైన అనేక అంశాలలో సామాజిక పరమైనటువంటి వాటిలలో చర్చించేటువంటి వ్యక్తి, ఎవరికైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే న్యాయం అందించడానికి న్యాయం కోరుకునేటువంటి వ్యక్తులకు స్తోమత లేనటువంటి వాళ్ళకు కూడా ముందుబడి వాళ్ళకి న్యాయం అందించడంలో ముందుకొస్తున్నటువంటి ఒక న్యాయవాది మనతో ఉన్నారు. జీవన్ గౌడ్ బార్ అసోసియేషన్లో కూడా అనేక రంగాలలో పనిచేసినటువంటి వ్యక్తి. చెప్పండి, అంటే ఇవాళ ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా ఉండదా? జైల్లో ఉన్నటువంటి ఖైదీలలో చాలామందిని మనం చూసాం, జైల్లో ఉండి నేరారోపణ చేయబడ్డటువంటి చాలామంది పొలిటికల్ లీడర్స్ జైల్లో ఉండి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అది ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒక చర్చ. దీనికి మీరేమంటారు? ముందుగా పుడమి టీవీ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కొత్త అంశాన్ని, ఒక కొత్త సమూహానికి సంబంధించినటువంటి హక్కును ఈ ఎన్నికల సమయంలో చర్చించేటువంటి విషయాన్ని లేవనెత్తినందుకు మీకు అభినందనలు. భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు హక్కు అనేది ఒక కీలకమైనటువంటి ప్రజల ప్రాథమికమైనటువంటి హక్కు. ఈ హక్కు మీరు తెలియజేసినటువంటి రీతిలో చట్టపరిధిలో కనుక విచారిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951, దీని ప్రకారంగా సెక్షన్ 62 క్లాస్ 5లో ఈ అంశాన్ని ఈ చట్టంలో పొందపరిచినటువంటి అంశం ఏమిటంటే, జైల్లో శిక్షకు గురి అయినటువంటి నేరస్తులు, అలాగే జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి, అంటే బెయిల్ రాకుండా నేరారోపణ చేయబడి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ కానీ, లేదు మరే రీతిలోనైనా కూడా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళెవరికీ కూడా ఓటు హక్కు లేదు అని చెప్పేసి ఆ సెక్షన్ 62 క్లాస్ 5లో పొందపరిచినటువంటి అంశం. అయితే దీని మీద ఒక విచిత్రమైనటువంటిది
ఏమిటి అంటే నేరారోపణకు గురి అయినటువంటి వ్యక్తి ఓటేసే హక్కు లేదు, కానీ నేరారోపణకు గురి అయినటువంటి వ్యక్తి పోటీ చేసే అది హక్కు ఉంటుంది. ఇది చాలా విచిత్రమైనటువంటిది. ఎందుకంటే ఇందాక మీరు తెలియజేసినట్టుగా మీరు చెప్పినటువంటి రీతిలోనే ఈ దేశంలో 5,25,000కు పైగా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు. అంటే 5 లక్షలకు పైగా ప్రజల ప్రాథమిక ఓటు హక్కును నిరాకరించబడుతున్నటువంటి తీరు, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి కోణంలో కూడా, అంటే సమానత్వపు హక్కు అనేది కూడా నిరాకరించబడుతున్నటువంటి అంశం. ఓటు హక్కు అనేది కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం, సమానత్వాన్ని కూడా హరించడం అనేటువంటి కోణంలో కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక కేసులో అంటే నేరారోపణ ఒక 10 మంది వ్యక్తుల మీద నేరం ఆరోపించబడ్డప్పుడు ఆ 10 మందిలో ఓ 5గురికి బెయిల్ పొంది బయట ఉంటారు, ఓ 5గురు బెయిల్ రాకుండా లోపల ఉంటారు, జైల్లో ఉంటారు, ట్రయల్ అంటే ప్రిజనర్స్గా. ఇక్కడ ఒకే కేసులో ఒకే రకమైనటువంటి నేరారోపణలకు గురి అయినటువంటి ఒక 5గురికి ఏమో బెయిల్ ఉన్నదనే పేరు మీద ఓటేసుకునే అటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇంకొక 5గురికో నేరారోపణ మాత్రమే చేయబడినటువంటి వాళ్ళు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు కాదు, వారికేమో బెయిలు రాని కారణంగా లోపల ఉన్నంత కారణంగా వాళ్ళకు ఓటు హక్కు నిరాకరించబడడం అనేది, ఇది ఖచ్చితంగా ఇన్ఈక్వాలిటీ, అది అసమానతతో కూడుకున్నటువంటి తీరు, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అందుకని రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు కానీ, లేదు చట్టసభలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కానీ, లా కమిషన్ కానీ, వీటన్నిటిని పట్ల దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ అంశం మీద. ఎందుకంటే ఓటు హక్కు నిరాకరించబడడం అనేది ఇంకో కోణంలో నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేటువంటి అంశం ఏమిటంటే, ఎక్కడ కూడా ఇప్పుడు మనం పరిశీలిస్తే నేరానికి గురి అయినటువంటి వాళ్ళు, శిక్ష పడినటువంటి వాళ్ళు ఓటు హక్కు నిరాకరించబడింది అంటే ఓ అర్థం ఉంది. కానీ నేరారోపణకు గురి అయినటువంటి వ్యక్తి ఏమో ఓటేయడానికి అర్హత లేదు, కానీ పోటీ చేసేటువంటి హక్కు ఉంది. ఇది వివక్షత కాదా? ఎందుకు వివక్షత అంటున్నానంటే, ఈ ప్రజల యొక్క ప్రాథమికమైనటువంటి హక్కును ఎందుకు నిరాకరిస్తున్నారు, ఇప్పటి వరకు ఎందుకు చూడలేకపోతున్నారు అని అంటే, దీంట్లో ఖచ్చితంగా సామాజిక వివక్షతో కూడుకున్నటువంటి అంశం అనేది కూడా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ అండర్ ట్రయల్స్గా ప్రిజనర్స్గా ఉన్నటువంటి మెజారిటీ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అందరూ కూడా సామాజికంగా దళిత బహుజన సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళే. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఈ ప్రజల యొక్క హక్కును చూడాలి అంటేనే చూడలేనటువంటి స్థితిలో ఈ ఆధిపత్య సామాజిక వర్గాల ఆధీనంలో ఉన్నటువంటి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలకుల విధాన ఫలితమే వాళ్ళకు హక్కులు ఇయ్యలేకపోతున్నారు. అయితే పోటీ చేసేటువంటి హక్కును కల్పించిళ్ళు. ఎందుకు పోటీ చేసేటువంటి హక్కును కల్పించిళ్ళు? పోటీ చేసేటువంటి అవకాశం, అవసరాలు, దాన్ని చలామణి చేయగలిగేటువంటి తీరు ఆధిపత్య శక్తులకు, ఆధిపత్య సామాజిక వర్గాలకు ఉంటుంది. వాళ్ళ కోణములో వాళ్ళకు కావలసినటువంటి వెసులుబాటు అయినటువంటి పోటీ చేసే హక్కును పొందపరచుకోగలిగారు. కానీ మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి కోణములో ప్రిజనర్స్గా ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా ఉన్నటువంటి దళిత బహుజన సామాజిక వర్గ ప్రజలకు సంబంధించినటువంటి ఓటేసేటువంటి హక్కును మాత్రం నిరాకరించిళ్ళు. దీంట్లో ఖచ్చితంగా సామాజిక కోణం కూడా ఇమిడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నటువంటి అంశం. అందుకని ఖచ్చితంగా ప్రజలకు, ఎందుకంటే పోటీ చేసే వ్యక్తికి ఏ రాయితీలు పెరోల్ మీద పోయేసి పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తారు. లేదు తను నామినేషన్ ఫామ్స్ కనుక ప్రిజన్కి తీసుకొస్తే సంబంధిత తను రిప్రజెంట్ చేసేటువంటి, తన పక్షం నుంచి రిప్రజెంట్ చేసేటువంటి రీతిలో ఒక వ్యక్తిని నియమించుకొని ఆ వ్యక్తి ద్వారా కూడా నామినేషన్స్ సబ్మిట్ చేసేటువంటి అవసరం. ఆ ధృవీకరణ సంతకాలు ఆ నామినేషన్ ఫామ్ మీద పోటీ చేయాలనుకున్న ప్రిజనర్ సంతకం చేయాలన్నప్పుడు సంబంధిత జైలు అధికారులు ధృవీకరణ చేసిన తర్వాత దాన్ని తనకు సంబంధించిన వ్యక్తి ద్వారా ఎన్నికల అధికారులకు పంపించేసి నామినేషన్ దాఖలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. కానీ
ఆ చిన్న వెసులుబాటు అంత స్థాయిలో పోటీ చేసే అవకాశం ఇవ్వగలిగినప్పుడు ఓటు హక్కు అనేది ఎవరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గ బ్యాలెట్లను ఇవ్వగలిగేది. బ్యాలెట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేటువంటి విధానం ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. అంటే అదే ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ల అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆ వెసులుబాటు ఈవెన్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు కూడా, అండర్ ట్రయల్ ఖైదీలకు కూడా ఇవ్వచ్చు. తద్వారా తమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వారికి ముందస్తుగానే తెలియజేసుకొని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ మేరకు ఇవేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. లేదు ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా రీతిలో కూడా వాళ్ళకు ఒక బాక్స్ పెట్టేసి ఎవరికి ఏ నియోజకవర్గానికి సంబంధించింది వాళ్ళకు కూడా చేయొచ్చు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి సత్వర ఎన్నికలు జరపాలనే దాని మీద ఇవాళ మిషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పాలకులు, యంత్రాంగము, రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఎన్నికల కమిషను మరి 5 లక్షల మందికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి చర్యలు తీసుకోకపోవడం, చర్యలు చేయలేనటువంటి స్థితిలో మాత్రం వ్యవస్థ ఏం లేదు, చేసే ఉద్దేశం లేదు అనేది మాత్రమే దీని నుంచి మనకు స్పష్టత అవుతున్నటువంటి అంశం. చట్టబద్ధంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఓకే సార్, అంటే ఒక సాధారణ విషయం చూద్దాం. చాలామంది నేరారోపణ చేయబడ్డటువంటి వాళ్ళు, అంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటో లేకపోతే ఇతర అంశాలతోటి నేరారోపణ చేయబడ్డటువంటి వాళ్ళు, ఆ కేసులన్నీ కూడా అత్యధిక కేసులు కొట్టివేయబడ్డాయి ఈ భారత రాజ్యాంగంలో. అలాంటి పరిస్థితులలో అంటే నేరం చేయకపోయినా ఆరోపించబడి జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఈ దేశ పౌరులుగానైనా గుర్తిస్తున్నారా లేదా? ఖచ్చితంగా నేరారోపణకు గురి అయినటువంటి వాళ్ళందరూ కూడా దేశ పౌరులు కాబట్టే వాళ్ళ మీద విచారణలు అనేది కొనసాగుతాయి. అది ఈ దేశ పౌరులు కాబట్టే ఈ దేశ పరిధిలో, ఈ రాజ్యాంగ పరిధిలో ఏర్పాటు చేయబడ్డటువంటి చట్టాల పరిధిలోనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ సంస్థల ఆధీనంలోనే, ఆ న్యాయ వ్యవస్థల పరిధిలోనే కేసులు విచారణ జరుగుతుంది. ఆ కేసుల విచారణలో నేర నిర్ధారణ లేదంటే నిరూపణ కాకపోవడం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి న్యాయస్థానాల ద్వారానే తేల్చబడుతున్నది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశ పౌరులే. వాళ్ళకు పౌరసత్వాన్ని రద్దు చేయడం అనేది ఉండదు. నేరారోపణ గురి అయినటువంటి వ్యక్తులు నిందితులు మాత్రమే, వాళ్ళు నేరస్తులు కాదు. ఓకే సార్, ఇక్కడ భారతదేశంలో జైళ్ళ సంస్కరణలు పెట్టారు. దాదాపు జైలులో ఉన్నటువంటి ఖైదీలు కావచ్చు, రిమాండ్ ఖైదీలలో కూడా పరివర్తన తీసుకురావడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యవసాయం చేపించడం, అంటే ఉదాహరణకు మన వరంగల్ సెంట్రల్ జైల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా వ్యవసాయ రంగానికి ప్రాతినిధ్యం ఇచ్చారు. అదేవిధంగా తివాచీలను తయారు చేయించడంలో ప్రాతినిధ్యం ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇలాంటి సంస్కరణలు చేసేటువంటి భారత రాజ్యాంగం లేకపోతే భారత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు. కానీ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు దూరము చేస్తుంది? ఏదైతే సంస్కరణలు అనే పేరు మీద జైలు సంస్కరణలు, ఇది చాలా భారతదేశంలో పేరుగాంచినటువంటి ఒక పదం సంస్కరణలు అనేది. దీని పేరు మీద జరుగుతున్నటువంటిది ఏ మేరకు ఫలితాలు సాధించినాం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మరీ ఇన్ సర్కిల్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో జైలు అనేది ఒకటి. ఆ జైల్లో జరిగేటువంటి సంస్కరణలు ఏమిటి? అది నిందితులుగా కానీ లేదంటే శిక్ష అనుభవించేటువంటి ఖైదీలకు కానీ ఒక పరివర్తన తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆడ అంటే లైబ్రరీలు కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి వాళ్ళని భాగస్వాములు చేసుకొని ఆ రీతిలో వాళ్ళు మెరుగ్గా జీవించడానికి ఆ పరిస్థితుల్లో ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోవడం కోసం అవి ఏర్పాటు చేస్తున్నారు. నిజమే, ఆహ్వానించదగ్గ అంశమే. కానీ ఆ పేరు మీద అంటే అంతగా వాళ్ళ సంస్కరణ కోసము, వాళ్ళ జీవనం కోసము నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఇప్పుడు 5 లక్షల మంది ఏదైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి 6,222 మంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సామాజిక నేపథ్యాన్ని, వీళ్ళ మీద ఆరోపణ చేయబడినటువంటి కేసులను ఒక్కసారి పరిశీలించండి.
ఏ స్థాయి నేరారోపణలకు గురైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ అని చెప్పేసి క్షణికావేశంలో జరిగినటువంటి తగాదాలు, భార్యాభర్తల తగాదాలు, పాలివాళ్లతో జరిగినటువంటి తగాదాలు, గ్రామంలో జరిగినటువంటి వైషమ్యాలతో కూడుకున్నటువంటి తగాదాలు, ఇవి తప్ప కరుడుగట్టినటువంటి నేర స్వభావంతో కూడుకున్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి నేరం పునాదిగానే జీవించేటువంటి దోపిడీదారులు కాదు, అవినీతి వ్యక్తులు కాదు, బ్యాంకులను కొల్లగొట్టినటువంటి వాళ్ళు కాదు, ప్రజా సంపదను దోసినటువంటి వాళ్ళు కాదు. ఆ చిన్న చిన్న ఘటనలకు గురి అయినటువంటి వాళ్ళను సంస్కరించేటువంటి తీరులో వాళ్ళు వాళ్ళు ఎన్నడూ కూడా, అందుకే ఇవాళ ఓపెన్ జైల్స్లో వ్యవసాయం చేపిస్తున్నా కూడా, లేదు వరంగల్ సెంట్రల్ జైలు అది డిస్మెంటల్ కాకముందుకు నేను కూడా దాన్ని సందర్శించినటువంటి వాడిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భాగస్వామ్య న్యాయవాదిగా. అలా అనేక చిన్న తరహా పరిశ్రమలు అని చేనేతవి కావచ్చు, లేదు బీరువాలు తయారు చేసేది కావచ్చు, రకరకాల కార్పెంటరీ వర్క్స్ చేసేటువంటి అన్నీ కూడా ఉన్నటువంటిది. ఓకే, భారతదేశం మొత్తంలో అంటే రాజ్యాంగం రాసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ అంశం మీద అంటే నాకు తెలిసి గాంధీ లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఇలాంటి కోణంలో చూసినట్లయితే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా జైల్లో గడిపినటువంటి వాళ్ళన్నారు. ఈవెందో ఇవాళ కేసీఆర్ కూడా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ అంశం మీద అటు ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తామని చెప్పుకుంటున్నటువంటి సంస్థలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఇన్నేళ్ళ 75 ఏళ్ళ స్వతంత్రంలో రాజ్యాంగం రాబడేటువంటి సమయంలో ఈ అంశం మీద ఎందుకు చర్చ రాలేదనుకుంటున్నారు? ఈ చర్చను ఎందుకు చేయలేకపోయారు? ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951కి సంబంధించినటువంటి చట్టం ఏదైతుందో ఆ చట్టం రూపొందించిన నాడే పోటీ చేసేటువంటి వెసులుబాటు ఇచ్చిలు కానీ ఓటేసేటువంటి వెసులుబాటు ఇవ్వలేదు అనేది ఆనాడు నుంచి ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటిది. అంటే చాప్టర్ 2లోనే పోటీ చేయడం అనేటువంటిది, ఎలిజిబిలిటీస్ ఏమిటి అనేది, అర్హతలు ఏమిటి అనేది చెప్పినప్పుడే అదే చట్టంలో అంటే 2nd చాప్టరు కాడ సెక్షన్ 7 నుంచి 11 వరకు ఉన్నటువంటి అంశాల కానీ తడిమిల్లు ఈ పోటీ చేసేటువంటి వెసులుబాటు నిరాకరించినటువంటిదేమో ప్రిజనర్స్కు ఓటకు నిరాకరించినటువంటి అంశమేమో సెక్షన్ 62 క్లాస్ 5 కాడ పొందపరిచినటువంటి అంశం. అయితే అనేకమైనటువంటి సందర్భాలలో కాలక్రమేణా జరిగినటువంటి అనేక పరిణామాల క్రమాన్ని కనుక తీసుకుంటే రాజకీయాలలో ఒక కక్ష సాధింపు ధోరణి, ఒక వేధించేటువంటి తీరు, పరస్పర రాజకీయ పార్టీల కక్ష సాధింపు చర్యలు పెరిగిన తరుణంలో ఈ వెసులుబాటును కూడా సుప్రీంకోర్టు సంప్రదించినప్పుడు లా కమిషన్ నుంచి కానీ సుప్రీంకోర్టులో సంప్రదింపులు కేసులలో వివిధ విచారణల సందర్భంలో వచ్చినప్పుడు కానీ కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆర్థిక నేరారోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అలాంటి ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తులను పోటీకి అర్హత లేకుండా చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా చర్చకొచ్చింది. సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ పొందపరచాలనేటువంటి అంశం కూడా అనేక హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వ్యవస్థల పరిరక్షణ కోసం పనిచేసేటువంటి సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కూడా దృష్టికి తీసుకొచ్చినటువంటి డిబేట్ జరుగుతున్నటువంటి అంశం. అయితే ఈ పరిధిలో ఆలోచించుకున్నప్పుడు ఏం కనబడుతుంది, ఎందుకు దాన్ని తడమలేకపోతున్నారు, ఇప్పటి వరకు నేరారోపణకు గురి అయినటువంటి అండర్ ట్రయల్స్కు ఓటక్కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, పోటీ చేసేటువంటి హక్కు ఇచ్చినప్పుడు దీన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారా అంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటిది ఒక సామాజిక వివక్షతో కూడుకున్నటువంటి కోణమే. ఆధిపత్య శక్తుల ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా తాము మేనేజ్ చేసుకోగలిగేటువంటి స్థితిలో ఉండడం మూలంగానే రాజ్యాంగబద్ధ నిపుణులు ఆనాడు అంబేద్కర్ పొందపరిచినటువంటి రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమానత్వంగా ఒకటే ఓటు హక్కు అనేటువంటి హక్కును కల్పించినటువంటి తీరు దాది సమానత్వానికి సంకేతం. నాకు తెలిసి నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానత్వం ఏదన్నా ఉన్నది అంటే ఒక ఓటు హక్కు కాడ మాత్రమే సమానత్వం ఉన్నది. ఓకే సార్, అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నటువంటి ఓటును ఖైదీలకు ఎందుకు ఉంచడం లేదు, రిమాండ్ ఖైదీలకు ఎందుకు ఉంచడం? రిమాండ్ ఖైదీలకు ఇవ్వకపోవడం అనేది ఇంత దూరదృష్టితోని ఆనాడు
పెద్దలు రాజ్యాంగ నిపుణులు కావచ్చు, లేదా రాజ్యాంగ రచనలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళందరూ మహనీయులు అంబేద్కర్ గారితో సహా ఎవరైనా కూడా అంటే రాను రాను పాలకులు ఇంత కక్షపూరితమైనటువంటి ధోరణితోని నిరాకరిస్తారు. వీళ్ళని ఇంత అండర్ ట్రయల్స్ను సంవత్సరాల తరబడి లేదు నెలల తరబడి వీళ్ళకు ఈ హక్కును లేకుండా చేస్తారనేటువంటిది వాళ్ళు ఊహించకపోవచ్చు. ఆ విశాలమైనటువంటి హృదయంతో వాళ్ళు ఆనాడు ఉండి ఆ రీతిలో దాన్ని పొందపరచిల్లేమో కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు మాత్రం ఖచ్చితంగా ఈ అణగారిన వర్గాల మెజార్టీ ప్రజలే అండర్ ట్రయల్స్ కాబట్టి వీళ్ళ అంశాన్ని తడమడానికి సిద్ధంగా లేరు అనేది వాస్తవం. ఆ రీతిలో ఈ చర్చ లేవాలి. దీన్ని ప్రారంభించినటువంటి పుడమి టీవీ నిజంగా ఈ ప్రయాణంలో విజయం సాధించాలని కూడా నేను కోరుకుంటాను. ఓకే సార్, అంటే పోస్టల్ బ్యాలెట్ మీద మనం ఆలోచిస్తాం. అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా ఉద్యోగస్తులు లేకపోతే ఎన్నికల సమయంలో డ్యూటీ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో పోస్టల్ బ్యాలెట్ మనం ఇప్పటికీ ఉపయోగించడం నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇలాంటి దాన్ని కూడా ఈ అండర్ ట్రయల్ ఖైదీలకు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? దీన్ని చర్చకు తీసుకుపోయేటువంటి అవకాశాలనే అంటే ప్రజా ప్రయోజన వాద్యం వేసేటువంటి అవకాశాలనే మంచి అంశం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అనేది వస్తున్నటువంటి మార్పులు, నూతనంగా ఆవిష్కరణలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏ వ్యవస్థలోనైనా కూడా సామాజిక పరిణామ క్రమం జరుగుతున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి శాస్త్ర సాంకేతిక విద్యను ఉపయోగించుకోవాలి, మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఒక ఆధునికమైనటువంటి రీతిలో ఒక ప్రజాస్వామికమైనటువంటి తీరుగా వెసులుబాటును కల్పించుకొని ప్రజలను మమేకం చేసుకునేటువంటి తీరుగా అనేక సంస్కరణలు చేసుకోవడం ఆహ్వానించదగ్గది. అందులో ఒకటి ఎన్నికల క్షేత్రంలో బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా చాలా ఆహ్వానించదగ్గటువంటి అంశం. అయితే మీరు ఇక్కడ ఒక అంశాన్ని కూడా నేను మీరు అడగకపోయినా కూడా తడుముతున్నటువంటి అంశం ఏంటంటే పారదర్శకమైనతో కూడిన ఎన్నికలు జరగాల, సత్వర ఎన్నికలు జరగాలి అనేటువంటిది కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పెద్దగా చర్చకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికలు సత్వరం అనే పేరు మీద అంటే శాస్త్రీయ సాంకేతికను ఉపయోగించుకోవాలనే పేరు మీద ఈ మిషనరీసు ఇలా వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఎన్నికల రోజు తాము ఉండలేము అనేటువంటి రీతిలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదు రాజ్యాంగబద్ధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విధి నిర్వహణలో వారి స్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వారికి ఆ సమయానికి ఓటేయడానికి సమయం లేని కారణంగా తీసుకునేటువంటి వెసులుబాటే ఈ పోస్టల్ బ్యాలెట్ విధానం. దీన్ని ఖచ్చితంగా ఖైదీలకు కూడా వర్తింపజేసేటువంటి అవకాశాన్ని పొందపరచాలి. తద్వారా ఎవ్వరు కూడా, ఎందుకంటే ముందస్తుగానే తెలిసినటువంటి అంశం కాబట్టి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ను ముందే తీసుకోగలిగితే, ముందే అప్లై చేసుకోగలిగితే అది ఏర్పాటు చేయడం అనేది ఇంత మెషినరీ ఉన్నటువంటి, ఇంత శాస్త్రీయ సాంకేతిక విద్య పెరిగినటువంటి ఈ వ్యవస్థలో దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి ఒక ఓటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది పెద్ద కష్టతరమైనటువంటి పని కాదు, ఈజీగా చేసుకోవచ్చు. అందుకని ఆ కోణంలో వాళ్ళకు ఆ వెసులుబాటు కల్పించాలి. అది వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కు. ఆ హక్కును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి అవకాశాన్ని, ఓటేసేటువంటి అవకాశం, తమకు నచ్చినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటువంటి హక్కు, ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి హక్కుతో కూడినటువంటి ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియలో అందరినీ భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి కూడా వర్తింపజేయాలి. అది పోస్టల్ బ్యాలెట్ రూపంలో మరో రూపమా ఉన్నటువంటి దాంట్లో సంస్కరణలో ఏది ఉంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
దేశవ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో పుడమి టీవీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాల మీద కథనాలు ఇవ్వడానికి సిద్ధపడ్డది. అందులో భాగంగా అండర్ ట్రయల్స్ ఖైదీలు, అంటే మొత్తం జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీల విషయంలో చట్టం ఎలా ఉంది, ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి అంశం మీద చర్చించినప్పుడు రాజ్యాంగంలో రాయబడ్డటువంటి పరిస్థితులలో ఎవరైతే ఓటు హక్కును ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్లకు ఓటు హక్కు లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ఖైదీలే అంటే అండర్ ట్రయల్స్ ఎన్నికలలో నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా కావచ్చు, ఓటు అనేది అందరికీ సమానం, అంటే సమానత్వానికి సూచిక. అలాంటప్పుడు నేరారోపణ చేయబడ్డ వాళ్ళు, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు, జడ్జీలు ఉన్నారో, అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంటరీ మెంబర్స్ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, ఖచ్చితంగా ఆలోచించి ఆ వైపుకు అడుగులేయాలని చెప్పి మన వరంగల్కి సంబంధించినటువంటి న్యాయవాది, అదేవిధంగా ఒక సామాజిక అంశంతో ముందు నడుస్తున్నటువంటి జీవన్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో జితేందర్, పుడమి టీవీ, వరంగల్ నుంచి.